शिव को थे खुद में समाए, आओ तुमको कहानी सुनाए।
विश्व परिवर्तन की बेला है आई। विश्व परिवर्तन की बेला है आई। शिव ने आकर ज्ञान गंगा बहाई। ब्रह्मा का तन जब लिया धार, निराकार शिव हुए साकार। निराकार शिव हुए कौन सृष्टि चक्र का राज सुनाए। मातृशक्ति को आगे बढ़ाए। जो ब्रह्मा कुमारी कहलाए। स्वर्ग स्थापन करने शिव है आए। योग के मार्ग हमको बुलाए। आओ मानव से देव बन जाए। मिलके स्वर्ग धरा पर लाए। मिलके स्वर्ग धरा पर लाए। मिलके स्वर्ग धरा पर लाए। ఓం ఓం శాంతి. శాంతి. మీ అందరికీ కొత్త సంవత్సరం 2022 యొక్క చాలా శుభకామనలు. మీ అందరి జీవితం చాలా సుఖమయంగా, శాంతిమయంగా, పరమాత్మ యొక్క అనంతమైన శక్తి యొక్క అనుభవం చేసుకుంటూ ఉండండి. మొత్తం సంవత్సరం మీకోసం శుభంగా, మంగళమయంగా ఉండాలి. బాబా యొక్క హృదయంలో మీ అందరూ ఉన్నారు మరియు మీ హృదయంలో ఎల్లప్పుడూ బాబా ఉండాలి. బాబా యొక్క ఛత్రఛాయలో మీరు ఎల్లప్పుడూ ఎగిరిస్తూ ఉండండి. ఇదే మా యొక్క శుభకామనలు. ఎప్పుడు జనవరి నెల వచ్చినా కానీ 2 విషయాలు ఎల్లప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి. ఒకటి కొత్త సంవత్సరం యొక్క విషయాలు. కొత్త సంవత్సరం వస్తుంది, ఏం మనలో పరివర్తన తీసుకురావాలి, ఒక ఉత్సాహం ఉంటుంది. పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వస్తూ ఉంది, కొత్తదనంగా మనం ఏదన్నా తీసుకురావాలి, పరివర్తన మన జీవితంలో తీసుకురావాలి అనే ఉమంగ, ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. రెండవ విషయము, జనవరి నెల రావడంతోనే బ్రహ్మ బాబా యొక్క స్మృతి బాగా కలుగుతూ ఉంటుంది. సంవత్సరం మొత్తం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటాము, కానీ జనవరి నెల రావడంతోనే బ్రహ్మబాబా యొక్క స్మృతి కొద్దిగా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే బాబా వలె అయ్యేటువంటి ప్రేరణను మనం పొందుతూ ఉంటాం. మన జీవితంలో బ్రహ్మ బాబా వలె వెళ్ళాలనే ప్రేరణ పొందుతూ ఉంటాము. దేశ విదేశాల్లోని పిల్లలందరూ బ్రహ్మ బాబాని చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అనంతమైన శక్తిని కూడా అనుభూతి చేసుకుంటూ ఉంటారు. బాబా యొక్క సహాయం కూడా మనం ప్రతి ఒక్కరం పొందుతూ ఉంటాము. కనుక ఈ సంవత్సరం మనందరం కలిసి బ్రహ్మ బాబా యొక్క జీవిత కథను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాము, మళ్ళీ గుర్తు చేసుకుందాము. మళ్ళా మనం బాబా సమానంగా అయ్యే ప్రేరణను పొందుదాము. బాబా ఏదైతే చేసి చూపించారో వాటిని మనం ఫాలో చేయాలి, ఫాదర్ చేయాలి. బాబాని ఫాలో చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి. ఒక చిన్న ప్రయత్నము,
మన సంస్థలో విభిన్నమైన లిటరేచర్ ఏదైతే ఉందో బ్రహ్మబాబా గురించి వాటన్నిటినీ కలిపి వేరు వేరు లిటరేచర్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఏవైతే ప్రేరణదాయకమైనటువంటి టాపిక్స్ ఉన్నాయో అవి తీసుకొని వాటన్నిటిని మనం కలిసి జ్ఞాపకం చేసుకుందాము. ఈ లిటరేచర్స్ అన్నిటి ద్వారా ఏవైతే తీసుకోవడం జరిగిందో వాటిని మనం చదువుకుందాము. నేను చదివి నా శబ్దాలతో వర్ణించే ప్రయత్నం చేసినట్లయితే అది తక్కువైపోతుంది, అంత మంచిగా ఉండదు. కాబట్టి అన్ని పుస్తకాల యొక్క ప్రసంగాలను మనం చదువుకుందాము. ఇది ఒక రీడింగ్ సెషన్ అనుకోవచ్చు. మరియు తోడుగా ఎప్పుడైతే మనం వింటామో, పదే వింటామో మనకు తప్పకుండా ప్రేరణ లభిస్తుంది. మనం ఇప్పుడు ప్రారంభిద్దాము. బాబా యొక్క జీవిత కథను ఈ విధంగా ఉంది. ఈ రోజుటి వరకు ప్రపంచంలో అనేకులు విశిష్టమైన వరిష్టమైనటువంటి జీవిత కథలు వినడము వినిపించడం జరిగింది. చాలా ఉన్నతమైనటువంటి మానవుని యొక్క జీవిత వృత్తాంతము ఇప్పుడు మనం వింటున్నాము. అతను తన జీవితంలో సంపూర్ణ రీతిగా భగవంతుడికి అర్పించారు, భగవంతుడి నుండి అన్నీ పొందారు. ఈయన ఎటువంటి ఆత్మ యొక్క కథ అంటే, ప్రపంచంలో ఎటువంటి కార్యం చేశారంటే ఇంకా ఏ మానవుడు చేయలేదు. ఈ జీవిత కథ ఏమిటి? నరుని నుండి నారాయణుడిగా, మనుషుల నుండి ఫరిష్తాగా అయ్యేటువంటి ఒక మనోహరమైన వృత్తాంతము. కొంతమంది వర్తమాన జీవితంలో తమ నేత్రాల ద్వారా చూశారు. వారి నోటి ద్వారా ఏవైతే వినడం జరిగిందో వాటి యొక్క వర్ణన ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ జీవిత కథతో పాటుగా ప్రపంచం యొక్క ఇతిహాసం, మహత్వపూర్ణమైన వృత్తాంతాలు జోడింపబడి ఉన్నాయి. స్వయం దుఃఖహర్త, సుఖకర్త, పరంపిత పరమాత్మ దివ్య యొక్క చరిత్రతో సంబంధం ఉంది. ఈ వృత్తాంతాలు ప్రపంచానికి ఒక కొత్త దిశను నిర్దేశించడం జరిగింది. నరనారీల యొక్క జీవితాన్ని మహాన్గా తయారు చేసింది. స్వాభావికం. ఈ జీవితం యొక్క కథ వినడం వలన మనిషి జీవితానికి ఒక కొత్త దిశ లభిస్తుంది. అనంతమైన ఆనందం యొక్క తాళం చెవి వారి చేతికి లభిస్తుంది. 1936-37 విషయము. అప్పుడు హిందూ సమాజం యొక్క ధార్మిక స్థితి చాలా దిగజారిపోయింది. చాలా శతాబ్దాల నుండి పాశ్చాత్య సభ్యత యొక్క ప్రభావం మనుషుల మీద పడింది. వాళ్ళ యొక్క నడవడిక భ్రష్టమైపోయింది. ప్రపంచంలో వాళ్ళు భక్తి చేసేటువంటి వారు ఎంత భక్తి చేసేవారు? కామ క్రోధాలు, కపటము, మనస్సులో కామవాసన కూడా నిండి ఉంది. ఎంత ప్రజల వద్ద ధనముందో అంత మనోవికారాలు, అశాంతి, సాత్వికత యొక్క లోటు కారణంగా చాలా దిగజారిపోయింది. మాతల యొక్క విషయం ఇంకా చింతాజనకంగా ఉంది. పిల్లలను పాలన చేసే దాసిలాగా ఉండేవారు. పతి
పతి తాగేవాడైనా, విషయవాసనలో మునిగిపోయిన పత్ని కోసం పతి పరమేశ్వరుడుగా పతిని పరమేశ్వరుడుగా భావించేటువంటి వారు. కన్యలు చదువుకోకుండా ఉండేవారు. మాతలు పెద్ద పెద్ద ముసుగులలో వివాహాలలో అటెండ్ అయ్యేటువంటి వారు. ఎక్కువగా మాతలు 4 గోడల మధ్యలో ఇంట్లో ఉండేవారు. వాళ్ళని పురుషుల బానిసలుగా, కాళ్ళ కింద బానిసలుగా భావించేవారు. మాతలకు సన్యాసులుగా అయ్యే అధికారం ఉండేటువంటిది కాదు. వారికి ధర్మ ప్రచారం చేసే అధికారం ఉండేటువంటిది కాదు. బ్రహ్మచర్యం యొక్క వ్రతాన్ని పాలన చేసే వారు కాదు. ఆ సమయంలో ఆత్మలందరూ తమ వికారి సంస్కారాలు, కర్మలు యొక్క సంఖ్యలలో బంధింపబడి ఉన్నారు. అందరూ కూడా అజ్ఞాన నిద్రలో మూర్ఛితులుగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రకాశం యొక్క ఒక్క కిరణం కూడా కనిపించలేదు. బ్రహ్మ రాత్రి యొక్క అత్యంత అంధకారమయమైనటువంటి గడియలు. అలాంటి సామాజిక పరిసరాల్లో ఒక ఆశాకిరణము ఎవరు అంటే బ్రహ్మబాబా. ఆయన యొక్క అసాధారణమైన వ్యక్తిత్వం ఉండేటువంటిది. అలాంటి వాతావరణంలో హైదరాబాద్ సింధ్లో ఒక అతీతమైన వ్యక్తి, ఆయనను అందరూ స్నేహంతో దాదా అనేటువంటి వారు. ఆయన యొక్క పూర్తి పేరు దాదా లేక్ రాజ్. ఆయన చాలా సాధారణంగా ఉండేవారు. అయినప్పటికీ ఆయనలో చాలా విశేషతలు ఉన్నాయి. వంద మంది మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆయనే అందరికంటే అతీతంగా, ప్రియంగా ప్రతీతమయ్యేవారు. వెంటనే గుర్తింపబడేటువంటి వారు. వారి యొక్క ఆకృతి, ప్రకృతి అద్భుతంగా ఉండేది. వ్యక్తిత్వంలో ఒక వర్ణించలేనటువంటి మనోహరమైనటువంటి, అందరినీ ఆకర్షించేటువంటి వ్యవహారం ఉండేటువంటిది. వ్యవహారంలో మధురత, మృదులత ఉండేటువంటిది. వారి సంబంధంలో స్నేహము మరియు సద్భావన ఉండేటువంటిది. వారి స్వభావంలో ఒక ఆకర్షణీయమైనటువంటి అయస్కాంతం లాంటి ఆకర్షణీయకమైన వ్యక్తిత్వం ఉండేటువంటిది. వారి ఉన్నతమైనటువంటి మస్తకము, విశాలమైనటువంటి మస్తకము, ఆయన నడవడిక, ఆయన శిష్టాచారము, భక్తి భావన అన్నీ కూడా మనస్సును ఆకర్షించేటువంటిగా ఉండేటువంటిది. అందుకే మనుషులతో ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉండేటువంటివి. చాలా స్నేహిగా ఉండేటువంటి వారు. ఒక మధ్యవర్గం యొక్క ఇంటిలో ఆయన జన్మ జరిగింది. ఆయన వ్యవహార కుశలత, వ్యాపార చతురతతో, ఈ నమ్మకంతో, పరిశ్రమతో ఒక మంచి స్థానాన్ని పొందారు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరో ఒకరు ఉంటారు. తమ కుటుంబం యొక్క పరివారం వాళ్ళు, పక్కన ఉన్నటువంటి వారు, మిత్రులు, వ్యాపారం కారణంగా సంపర్కంలో వచ్చేటువంటి వారు అందరూ సంతోషంగా ఉండేవారు ఆయనతో. ఇలా కోట్లలో ఒక్కరు ఉంటారు. మనుషులకు కూడా ప్రియంగా ఉండేటువంటి వ్యక్తులు, మనుషుల పట్ల
మనస్సులో చాలా మంచి ప్రేమ ఉండేటువంటి వారు ఎవరో కొందరు ఉంటారు. అలాంటి వారు మన బ్రహ్మా బాబా. దాదా లేఖరాజ్ యొక్క జన్మ 1876లో సింధ్లో కృపలాని కులంలో ఒక బ్రాహ్మణుల యొక్క ఇంటిలో జన్మ జరిగింది. వారి లౌకిక తండ్రి ఒక స్కూల్లో ప్రధాన అధ్యాపకులుగా ఉండేవారు. కానీ దాదా తన చమత్కారమైన బుద్ధి మరియు పురుషార్థం ద్వారా గోధుమల వ్యాపారం నుండి ఒక ప్రసిద్ధమైనటువంటి వజ్రాల వ్యాపారస్తుడిగా అయ్యారు. వజ్రాల యొక్క మంచి పరిశీలన ఉండేటువంటిది. ఈ వ్యాపారం కారణంగా రాజులు, మహారాజులు, ధనవంతులతో, వైస్రాయితో కూడా వారితో కలయిక ఉండేటువంటిది. నేపాలం యొక్క రాజ్య కులము ఉదయపురం మహారాజుతో చాలా విశేషమైన స్నేహ గౌరవము లభించేటువంటిది. రాజ్య దర్బార్లో కూడా పిలిపించేటువంటి వారు బ్రహ్మాబాబాని. వారి సంపర్కంలో వచ్చేటువంటి రాజులకు కూడా చాలా విశ్వాసం ఉండేది. దాదాతో చాలా సెలవిచ్చారు, ఎప్పుడైనా రాజ్యమహల్లో డైరెక్ట్గా రావచ్చు అని. సెక్రటరీ సూచించాల్సిన అవసరం లేదు, రాజు యొక్క ఆజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉండేటువంటిది కాదు. ఇతర వ్యాపారస్తులు తమ సామాన్లను సెక్రటరీకే ఇచ్చేటువంటి వారు. కానీ ఎంతవరకైతే దాదా యొక్క విషయం ఉందో, ఆయనకి రాజ్య మహిళల్లో రాజమాతలు తన కోడళ్లను కూడా నగలను చూపించేందుకు, ఇచ్చేందుకు నిస్సంకోచంగా పిలిపించేటువంటి వారు. ఏమనేటువంటి వారంటే, లక్కీరామ్ బాబూజీ, ఈ కూతురికి ఈ యొక్క నగ చూపించండి అనేటువంటి వారు. రాజమహల్లో దాదా యొక్క ధర్మనిష్ట, వారి స్వభావము, తన వ్యవహారం ద్వారా పరిచితమైపోయారు. చాలాసార్లు రాజులు అనేటువంటి వారు, లక్కీరామ్ బాబు, భగవంతుడి ద్వారా పొరపాటు జరిగింది, మమ్మల్ని రాజుగా తయారు చేశారు, కానీ మిమ్మల్ని తయారు చేయలేదు. రాజుల యొక్క అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయి. రాజుగా అయ్యే అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయి, కానీ భగవంతుడు పొరపాటు చేయలేదు. ఆ రాజులైతే అందరూ ఒక్క కిరీటం యొక్క రాజులు, కానీ భగవంతుడు దాదాను 2 కిరీటాలు ఉన్నటువంటి దైవీ రాజుగా తయారు చేసేందుకు పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. దాదా కూడా ఎక్కువ శిక్షణను పొందలేదు, కానీ అభ్యాసం ద్వారా సింధీ యొక్క మంచి జ్ఞానం ఉంది. హిందీ యొక్క ధర్మ గ్రంథాలను సహజంగా అధ్యయనం చేసేటువంటి వారు. వారు గురుముఖి సాహెబ్ మొదలగు గ్రంథాలను మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. ఇంగ్లీష్ వార్తాపత్రికలను కూడా చదివేటువంటి వారు. మంచి సాహిత్యము, కళ యొక్క చాలా మంచి గుర్తింపు ఉండేటువంటిది. తన వ్యవహారిక జీవితంలో కూడా తన యొక్క తెలివి ద్వారా నగల యొక్క కొత్త కొత్త డిజైన్స్ తయారు చేసేటువంటి వారు. ఎవరిని కాపీ చేసేవారు కాదు. ఆయన యొక్క డిజైన్స్ అవన్నీ కూడా తన ఒరిజినల్వి ఉండేటువంటివి. దాదా యొక్క జీవితంలో అనన్యమైన భక్తి భావము, సంయమ నియమాలు ఉండేటువంటివి. దాదా బాల్యకాలం నుండే శ్రీనారాయణుడి యొక్క అనన్యమైన భక్తి చేసేటువంటి వారు. శ్రీనారాయణ యొక్క స్మృతి చాలా ప్రియంగా అనిపించేది. పూజా మందిరంలో, తన బెడ్రూమ్లో
తన తల దిండు కింద శ్రీనారాయణ యొక్క చిత్రమే పెట్టుకునేవారు. బీరువాలో కూడా, జేబులో కూడా నారాయణ యొక్క చిత్రమే ఉండేటువంటిది. ఎక్కడ చూసినా రోజు మొత్తం ఎక్కడ ఆయన చేయి పడినా అక్కడ శ్రీనారాయణ యొక్క రూపం గుర్తుండాలి అనేవారు. బజార్లో కూడా నారాయణ యొక్క చిత్రం ఏదైతే లభించేటువంటిదో, నారాయణుడేమో పడుకుని ఉండేవారు, లక్ష్మీదేవి దాసి రూపంలో కాళ్ళు ఒత్తేటువంటి ఆ చిత్రము చూసి బాబాకు, దాదాకు ఆ చిత్రం ఇష్టం ఉండేటువంటిది కాదు. ఆ చిత్రాన్ని ఎలా భావించేవారంటే, ఇది స్త్రీ యొక్క అవమానం చేసే చిత్రము, స్త్రీని దాసిలాగా తిరస్కారయుక్తమైన స్థానం ఇవ్వడం జరిగింది అనుకునేవారు. స్త్రీ యొక్క స్థానాన్ని పురుషుడి యొక్క స్థానంతో కిందికి భావించేవారు కాదు. కనుక చిత్రకారుడి ద్వారా ఎటువంటి చిత్రాన్ని తయారు చేయించేవారంటే, లక్ష్మి దాసి యొక్క రూపం ఉండకూడదు, ఇద్దరూ సమానంగా ఉండేవారు. దాదా యొక్క ఆహార పానీయాలు ఉండేటువంటి విధానము సాత్వికంగా, సాధారణంగా ఉండేది. మిత్రులకి పార్టీ ఇచ్చినప్పుడు అందులో సిగరెట్టు, బ్రాండీ అవన్నీ ఏమీ ఉండేటువంటివి కాదు. దాదా ద్వారా ఏర్పాటు చేయబడిన భోజనంలో రాజులు, పెద్ద పెద్ద ధనవంతులు వచ్చేటువంటి వారు. అందులో సిగరెట్టు, బ్రాండీ లేనిది చూసి వాళ్ళు నవ్వుతూ అనేటువంటి వారు, ఈ పార్టీ అంతా చప్పచప్పగా ఉంది అనేవారు. కానీ చాలా చిరునవ్వుతో, మీకోసం మా ధర్మాన్ని మేము వదిలేస్తామా, భ్రష్టం చేసుకుంటామా అంటూ నెమ్మదిగా అనేటువంటి వారు. మీరిచ్చేదానికి బదులుగా నేను వజ్రాలు ఇస్తున్నాను అనేవారు. బాబాకు, దాదాకు చాలా నష ఉండేటువంటిది. తన సాత్వికత గురించి దాదా లేఖరాజ్కు గురువుల పట్ల అత్యంత శ్రద్ధ ఉండేటువంటిది. తన గురువుల పట్ల ఆ రోజుల్లో చాలా భావన ఉండేటువంటిది. ఆయన 12 మంది గురువులను చేసుకున్నారు. ఒకరోజు తన గురువు తన శిష్య మండలిని తీసుకొని, పెద్ద శిష్య మండలిని తీసుకొని వస్తున్నట్టుగా సమాచారం లభించింది. చాలా గౌరవపూర్వకంగా వారికి సన్మానం చేశారు. గురువు పట్ల ఎంతో గులాబ్ జల్ యొక్క ఎన్నో సీసాలను, ఎన్నో పెట్టెలను ఆయన తీసుకొచ్చారు. ఉదయము, సాయంత్రము గులాబీ జలము గురువు రూములో చల్లేటువంటి వారు. అగర్బత్తి కూడా వెలిగించి వచ్చేటువంటి వారు. గురువుల యొక్క విశ్రాంతి కూడా ఎక్కువ ధ్యాస ఉంచేవారు. కుక్కల యొక్క ఆ సౌండ్ కూడా గురువులకు ఆటంకం కలిగించకుండా ఉండాలనే ధ్యాస ఉండేటువంటిది. ఒక పెరేదారిని కూడా ఉంచేవారు, కాపలాదారిని కూడా ఉంచేవారు. బయట 4 రూపాయలకి ఒక్క మామిడి పండు లభించేది, కానీ గురువు కోసం ఆ మామిడి పండు కూడా తీసుకొచ్చేటువంటి వారు. గురువు యొక్క ఆజ్ఞను ప్రతి టైంలో ఎంతో గౌరవంగా భావించేవారు. ఒకరోజు సాయంత్రము తన మనవడి యొక్క నామకరణం జరిగేటువంటిది ఉంది. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు. అప్పుడే గురువు యొక్క లెటర్ వచ్చింది అనుకోకుండా. దాదా యశోద తన లౌకిక పత్నికి చెప్పారు, నేను వెంటనే వెళ్ళిపోవాలి, డ్రైవర్ని పిలువ అన్నారు. యశోదది అన్నారు, ఈ సమయంలో మీరు ఎలా వెళ్ళగలుగుతారు? దాదా అన్నారు, గురువు యొక్క
పిలుపు అంటే మృత్యు యొక్క పిలుపు అనేవారు. మృత్యు పిలిస్తే మనం ఆపగలుగుతామా? ఈరోజు మనవడి యొక్క నామకరణం ఉంది, ఆగిపో అని అనగలమా? అంత అటెన్షన్ ఉండేటువంటిది, అంత ఆజ్ఞ, గురువు యొక్క ఆజ్ఞను గౌరవించేవారు. అందరి మిత్రులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అనుకోకుండా దాదాకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పారు. గురువుల పట్ల చాలా శ్రద్ధ ఉండేటువంటిది. వాళ్ళు ఏది చెప్పినా కానీ దాన్ని పూర్తిగా చెప్పేవారు, తిరస్కరించేవారు కాదు, పూర్తిగా ఫాలో చేసేవారు. భక్తి కూడా పరాకాష్ట చాలా ఎక్కువగా ఉండేటువంటిది. భక్తి యొక్క సంస్కారాలు ఎంతో పక్కాగా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితి అయినా కానీ తన యొక్క కర్మల్లో భక్తి యొక్క కర్మలు స్పష్టంగా కనిపించేవి. లౌకిక పిల్లల యొక్క మరియు కోడలి యొక్క వివాహం చేసినప్పుడు కోట్ల యొక్క ఆస్తి ఇస్తూ అందరికీ గీత మరియు బంగారు దేవత యొక్క మందిరం బహుమతిగా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి భక్తి భావన ఉండాలి అని. వివాహం యొక్క సమయాల్లో లౌకిక గురువును ఆహ్వానించేవారు. వివాహ వేదికను కూడా ఒక సత్సంగంగా, అంటే వాతావరణాన్ని ధార్మికంగా చేసేటువంటి వారు. ఇతరులతో పోలిస్తే చాలా అతీతమైనటువంటి విధంగా చేసేటువంటి వారు. దాదా యొక్క లౌకిక కోడలు బ్రిజేంద్ర దాది ఉన్నారు. ఆమెడ చెప్తున్నారు, ఒకరోజు బాబా తన వజ్రాల వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఒక పొట్లము కనిపించలేదు. ఆయన అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటే ఆయనకి ఒకటి కనిపించలేదు. తన అన్ని లెక్క పెట్టుకొని ఆయన గద్దె మీద ఉన్నటువంటి అద్దాల దాంట్లో అన్నీ పెట్టి వెళ్ళారు. ఆ యొక్క షాప్లో ఉన్నటువంటి సర్వెంట్స్ మీద కూడా పూర్తి నమ్మకం ఉండేది. ఒకరోజు ఆయన కంసాలి ఇద్దరి పిల్లలతో వచ్చారు అన్నమాట. వారు వజ్రవైడ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలు తీసుకొని జేబులో వేసుకొని వెళ్ళిపోయారు. కొద్ది సమయం తర్వాత దాదా వచ్చినారు. షాప్లో వచ్చినప్పుడు ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని వజ్రాలు కనిపించలేదు. షాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎవరి మీద అనుమానం రాలేదు. నేను లేనప్పుడు ఎవరు వచ్చారు అని ఆ షాప్లో ఉన్న వాళ్ళని అడిగారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారు, కంసాలి యొక్క ఇద్దరు పిల్లలు వచ్చారు అని చెప్పారు. బాబా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ముందు వాళ్ళ షాప్లో వెళ్ళినప్పుడు తండ్రి పెద్ద కొడుకు ఉన్నారు. ఇంటికి వెళ్ళాడు. చిన్న పిల్లవాడితో చాలా ప్రేమతో అడిగారు, మీ యొక్క పెద్దన్నయ్య, మీ అన్నయ్య నాతో పాటు వచ్చారు కదా. ఆయన అన్నారు, వజ్రాల యొక్క పొట్లం మీ ఇద్దరు తీసుకున్నారని చెప్పారు మీ అన్నయ్య, అది ఇవ్వు అని అంటే, అది వినడంతో ఆ చిన్న పిల్లవాడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆయన వెంటనే వెళ్ళి ఆ యొక్క పొట్లం తీసుకొచ్చారు. మీరు
ఆయనే అన్నయ్యనే అన్నాడు నాన్నకి చెప్పొద్దు అని, ఆయనే స్వయంగా చెప్పాడా అని ఆ చిన్న అబ్బాయి అన్నాడు అన్నట్టు. వెంటనే ఆయనకి బ్రహ్మబాబాకి అంటే దాదాకి ఆ పొట్లం ఇచ్చేశారు. మీరు ఇది ఎందుకు తీసుకున్నారు అని మెల్లగా అడిగారు. మేము వీటిని హల్వా అతనికి ఇచ్చి కడుపు నిండా మిఠాయిలు తిందామనుకున్నాము అని ఆ చిన్న పిల్లవాడు చెప్పారు. మొత్తం వార్తాలాపంలో బ్రహ్మబాబా ఒక్కసారి ఆయన కోపడలేదు, చెయ్యెత్తలేదు. ఆయనకి చాలా మిఠాయిలు తినిపించి అన్నారు, మీరు ఇలా ఎప్పుడు తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు, చేసినట్లయితే పోలీసులు పట్టుకెళ్తారు, మీ నాన్నగారికి ఇలా దొంగతనం చేశారని తెలిస్తే ఆయన కొడతారు, కాబట్టి మీరు తీయకండి అని చెప్పారు. అంటే శివబాబా యొక్క ప్రవేశించక ముందే చాలా శాంతితో వ్యవహారం చేసేటువంటి వారు. ఈ వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తుంది శివబాబా బ్రహ్మబాబాను ఎందుకు ఎన్నుకున్నారు, దాదా లేఖరాజ్ను ఎందుకు ఎన్నుకున్నారు, తన అవతరణ కోసం అనేది తెలుస్తుంది. ఇలా చాలా గుణాలు దాదా లేఖరాజ్లో ఉన్నాయి. ఈరోజు మనం ఏదైతే విన్నామో దీని యొక్క కంటిన్యూషన్ రేపు కూడా విందాము. అప్పటి వరకు ఓం శాంతి. శాంతి. ब्रह्म तेरी कुर्बानी सबसे ऊंचा तेरा त्याग, तेरे कदमों के निशान सिखलाए बेहद का